ఇప్పుడు డెవలప్ గురించి మాట్లాడుతున్నారు. అందరు వివిధ దేశాల నుంచి వచ్చిర్రు అంటున్నారు. మరి అయినోళ్ళేమో రాలేదు, కానోళ్ళు వచ్చిరని ఒక డిస్కషన్ జరుగుతుంది. అయినోళ్ళు మీన్స్ అంటే మరి రాహుల్ గాంధీ రాలేదు, సోనియా గాంధీ రాలేదు, మల్లికార్జున ఖర్గే రాలేదు. పక్క రాష్ట్రంలోకి పోయేసి చంద్రబాబు నాయుడుకి పాపం చాలాసేపు 45 నిమిషాలు ఇక్కడ మంత్రి పోయి ఆయన మరీ పొగుడొచ్చినా కూడా ఆయన కూడా డుమ్మా కొట్టిండు. కానీ అవును, ఎందుకు వీళ్ళు రాలేదు ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది కదా, పోయి ఈ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి కూడా ఇన్వైట్ చేసి వచ్చారు కదా, వీళ్ళు రాకపోవడానికి రీజన్ ఏమై ఉంటారు? ఎవరు పోయినరు స్పెషల్ ఫ్లైట్ ఇదంతా మాట్లాడుకుంటే అట్లా పోయినరు ఇట్లా పోయినరు అంటే మనం మాట్లాడే సబ్జెక్టుకు విలువ ఉంటుంది. అది చాలా చిల్లరగా అవుతుంది. సరే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోయి ఆహ్వానించడం తప్పు కాదు. ఆ ఏ రకంగా పోయిండ్రు అనేది ఆ లెవెల్లో మనం మాట్లాడితే ఆ లెవెల్లో మాట్లాడితే మన సబ్జెక్టుకు విలువ రాదు అని నేను చెప్తున్నా దయచేసి. అయితే అధికారంలో ఉన్నారు, వచ్చారు, పోయారు, పిలిచారు, ఒక్కటే. మీరు ఈ ప్రశ్న చాలా మంచిగా అడిగారు. ఏది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇంకా వేరే ముఖ్యమంత్రులు. ఒక విషయం, ఎన్నికలప్పుడు వచ్చారా? వచ్చారు కదా, ఎన్నికల ముందు ప్రజలకు చెప్పేప్పుడు మేనిఫెస్టో కానీ, బీసీ డిక్లరేషన్ కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ చెప్పిన దాంట్లో అందరూ ఒక్కొక్కరు ఇంక్లూడింగ్ ప్రియాంక గాంధీ వచ్చి చెప్పారు కదా. ఓకే, మరి ఈ 2 ఏళ్ల కాలంలో ఎప్పుడు ఎందుకు రాలేదు? వచ్చారా? ఏమన్నా మాట్లాడారా? మాట్లాడలేదే. మేము వచ్చామని చెప్పాము, ఇప్పుడు జరుగుతున్నది అని చెప్పలేదే. ఇవాళ పిలిచారు, ఓకే, ఎవరు పోయినరు అనేది అప్రస్తుతం. ఇవాళ కూడా ఎందుకు రాలేదు? ఈ మహానుభావుడు వల్ల మేము చెప్పింది ఏమైతలేదు, ఇప్పుడు మళ్ళీ పోయి చెప్తే మా విలువ పూర్తిగా పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రాలేదని నేను అనుకుంటున్నాను.